ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఓదార్పు యాత్ర చేశాడు విజయవాడలో. ఎందుకంటే ఐపాక్ టీం వాళ్ళందరూ కూడా ఈ సర్వేల్ని ఎనాలిసిస్ చేసి అన్ని రకాలుగా ప్రశాంత్ కిషోర్ మొదటే చెప్పాడు, అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు, మీడియా చెప్పింది, అలాగే ఇవాళ ఐపాక్ టీము అదే నిజమైంది అనేది అందరూ దీంట్లో ఉంటే ఈయన వాళ్ళ ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళు ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. ఓకే, నీ నమ్మకం నీకు ఉండొచ్చు, నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడవు నువ్వు? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి.